హాయ్ వెల్కమ్ టు ధావరి అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇది మీరు గమనించగలరు. ఇది నీట్ విద్యార్థులు ఇప్పుడు ఎంబీబీఎస్ తెలంగాణ ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలపై గవర్నమెంట్ మనకు ఒక జీవో తెచ్చింది. ఎవరైతే 9వ తరగతి నుంచి 10, 9, 10, 11, 12 4 ఇయర్స్ ఇక్కడ చదువుతారు వాళ్ళే లోకల్స్ అని ఒక జీవో అయితే తేవటం జరిగింది కాంగ్రెస్ సర్కారు. మరి అదేవిధంగా దీని మీద కొంతమంది పేరెంట్స్ వాళ్ళు కోర్టుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ వైద్య విద్య అడ్మిషన్లపై మీ వైఖరి ఏంటి అని వాళ్ళని సర్కారును ప్రశ్నించిన హైకోర్టు మీ స్టాండ్ ఏ విధంగా తీసుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. అదేవిధంగా మనం చూసినట్టయితే వైద్య విద్య అడ్మిషన్లపై మీ వైఖరి ఏంటి అని సర్కారును ప్రశ్నించింది. ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలపై సర్కారును ప్రశ్నించిన హైకోర్టు 2 రోజుల సమయం కోరుకున్న ప్రభుత్వం విచారణ 14కు వాయిదా. ప్రవేశ దరఖాస్తు 15కి అయితే పిలిచారమ్మా. ఆల్రెడీ 13కి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. 13 అంటే ఇవాళ లాస్ట్ డేట్, కాకపోతే ఇంకా 2 రోజులు 15వ తారీఖు లాస్ట్ డేట్గా ఉంది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ 15వ తారీఖు చేసుకోవాలి. ఇది ఈ యొక్క నీట్ స్టూడెంట్స్ గమనించవలసింది కోరుతున్నాం. అదేవిధంగా ఎంబీబీఎస్ మరి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి మీ వైఖరి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే దీనిపై వివరాలు తెలుసుకుని చెప్పేందుకు స్వల్ప సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో తదుపరి విచారణ 14కు వాయిదా వేసింది. రేపు ఇవాళ 13 ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో అడ్మిషన్ నిబంధనలు 2015ను ఉల్లంఘిస్తూ గత నెల 19న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 33 చట్టవిరుద్ధం. ఈ జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తో పాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలి, పరీక్షలు ఇక్కడే రాయాలి, అంతేకాదు ఈ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. ఇది చట్ట విరుద్ధము. ఈలోగా లోకల్ పరిగణనకు కొత్త రూల్స్ పేర్కొంటూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఈ జీవోను కొట్టివేయాలని కొంతమంది కోర్టుకు వెళ్ళటం జరిగింది. పేరెంట్స్ కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఈ విధంగా మరి ఈ జీవోను కొట్టివేయాలని కోరుతూ హైదరాబాద్ ప్రగతి నగర్ చెందిన కల్లూరి నాగ నరసింహ అభినవ్తో పాటు మరో 13 మంది తరపున న్యాయవాది కొండపర్తి కిరణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ హారాదే, జస్టిస్ శ్రీనివాస్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున న్యాయవాది డివి సత్యనారాయణమూర్తి వాదనలు వినిపిస్తూ వైద్య విద్యా సీట్ల భర్తీలు శాశ్వత నివాసితులైన విద్యార్థులను స్థానికంగానే పరిగణించాలని గత సంవత్సరం ఇదే హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 23, 24 ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లను భర్తీ చేయాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కూడా ఆదేశించింది. ప్రభుత్వ అధికారి జారీ చేసిన ఏదైనా స్థానిక సర్టిఫికెట్ యూనివర్సిటీకి సమర్పించాలని కోరింది అంటూ ఆ తీర్పు కాపీని కోర్టుకు అందజేశారు. కౌన్సిలింగ్ దరఖాస్తు చేసుకునేందుకు నేటితో 13 లాస్ట్ డేటు 13వ తారీఖు లాస్ట్ ముగియనుంది. ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, కాలేజీ యూనివర్సిటీ తరపున ఏ ప్రభాకర్ రావు హాజరయ్యి యూనివర్సిటీని సంప్రదించామని దరఖాస్తు స్వీకరణకు 15 వరకు పొడిగించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకుని చెప్పడానికి సమయం కావాలని కోరడంతో ధర్మాసనం తదుపరి విచారణ కోరింది. ఎందుకంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎక్స్టెండెడ్ టు అప్ టు 15th. మీరు ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ 15కి పొడిగించినట్టు మనం దీన్ని బట్టి అర్థమవుతుంది. వీళ్ళు స్థానికంగా కూడా కొంత కోర్టుకు వెళ్ళారు. అది కూడా మనకు పాజిటివ్గా రావచ్చు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వార్తలను మరి మీ దృష్టికి తీసుకురావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నీటికి సంబంధించిన ప్రతి ఒక్క కౌన్సిలింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి వస్తుంది. మరి మన ఛానల్ని అయితే పూర్తిగా సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. ఇలాంటివి ఎన్నో ఉంటాయి మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.